నమస్తే. మనతో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, రేపు జరగబోయే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అంటే నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు, ఫెయిల్ చేసిండు. మరి అదే విద్యార్థులకు ఇచ్చే వాగ్దానాలు ఫెయిల్ చేసిండు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. కాబట్టి నిరుద్యోగుల్లో విద్యార్థుల్లో ఒక తీవ్రమైన అసంతృప్తి పెళ్లిబుక్తుంది. మరి వీళ్ళందరినీ మోసం చేసిన సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు మమ్మల్ని మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఒక కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి వాళ్ళ పక్షాన మేము బాధ్యత తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని చెప్పేసి ఇలా ఈ సభ ఏర్పాటు చేసాం. దానికి అనేక రకాల అవాంతరాలు కల్పిస్తుంది. ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి ఈ నిరుద్యోగులు విద్యార్థులు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా మీరు పర్మిషన్ ఇస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఇక్కడికి ఎంతమంది నిరుద్యోగులు వచ్చే అవకాశం ఉందంటారు సార్? మేము మామూలు సభ పెట్టుకున్నాము, కానీ నిరుద్యోగులు విద్యార్థులు అంతా కూడా సభ పెడుతున్నామని తెలిసి పెద్ద ఎత్తున తరలి వద్దామని చెప్పేసి ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా ప్రభుత్వం తెలుసుకొని పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రభుత్వం మీద వ్యతిరేకం బాగా ఎక్కువైతుందనే ఉద్దేశంతో సభను ఏ విధంగా క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో ఇలా పర్మిషన్స్ ఇస్తలేదు. అలాగే నిరుద్యోగుల పట్ల ఈ సీఎం రేవంత్ రెడ్డి అంత ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఈ మాట్లాడే వైఖరిని ఎలా చూడొచ్చు సార్? ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా తప్పుడు లాంగ్వేజే వాడుతున్నారు. అధికారంలోకి వచ్చినా కూడా చాలా తప్పుడు లాంగ్వేజ్ తోడు అనేక సందర్భాల్లో చాలా అంటే అనుమతించని భాష వాడుతున్నారు. కాబట్టి రాజకీయాల దురదృష్టం అటువంటి భాష వాడాల్సిన అవసరం లేకుండే. కానీ ముఖ్యమంత్రి గారు ఆ భాష వాడి నేను అధికారంలోకి వచ్చినా కాబట్టి అదే భాష వాడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన సన్నిహితుల వద్ద అన్నట్టు తెలిసింది. కానీ అధికారంలో రాకముందుకు ఒకటి, అధికారం వచ్చినాక నీకు బాధ్యతాయుతమైన ఒక అత్యున్నత పీఠం మీద నువ్వు కూర్చున్నావు కాబట్టి ఒక బాధ్యతాయుతమైన భాష నువ్వు వాడాల్సింది. అది మర్చిపోయి పండబెట్టి తొక్కుతా, వంగబెట్టి గుద్దుతా, పేగులు మెడలేసుకుంటా, లాగులలో తొండలు వదిలిపెడతా అనే భాష పదే పదే ఉపయోగిస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా తగిన సందర్భంలో ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతూ కూడా 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. అసలు నిజంగా ఉద్యోగాలు ఇచ్చారా వాళ్ళు? 60,000 ఉద్యోగాలు ఇస్తే నేను రాజీనామా చేసి రాజకీయాల్లో ఉండదు వెళ్ళిపోతా అని చెప్పిన. 60,000 ఉద్యోగాలు ఒకవేళ మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు జరిపి 60,000 అపాయింట్మెంట్లు ఇస్తే నేను రాజీనామా చేస్తాను. మా ప్రభుత్వంలో జరిగిన పరీక్షల్ని, నోటిఫికేషన్లని, ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్స్ ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపినప్పుడు దాన్ని ఎన్నికల తదనంతరం ఇస్తే అవి మా ప్రభుత్వం ఇచ్చినట్టు. కానీ అవి కూడా ఇలా ఖాతాలో వేసుకొని వీళ్ళు మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నాం. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుతున్నా, నువ్వు 62,000 ఉద్యోగాలు ఇస్తే నేను రాజీనామా చేస్తాను.